నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రెడిట్ కొట్టేయడము. భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టానని, లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని, ఆ విషయాన్ని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పాడని చెప్పి ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. వాస్తవంగా ఈ రెండు విషయాలు గత 10 రోజులుగా జనాల్లో నలుగుతూ ఉంది. సో ఈ క్రెడిట్ కొట్టేయడానికి, అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారే కారణం అని చెప్పి చెప్పడానికి శతవిధాల వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించినటువంటి మిగతా సైడ్ యాక్టర్లు ఉంటారు కదా, రోజా దగ్గర నుంచి మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి చెప్పినా కూడా జనాలు నమ్మడం లేదని చెప్పి ఆయనే ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. సో ఆయనకు తెలియనటువంటి విషయం ఏంటంటే వాళ్ళనన్నా ఒకరినిద్దరిని ఏమైనా నమ్ముతారేమో కానీ ఈయన అసలు నమ్మరు. సో అది పక్కన పెడితే నిన్న ఆయన మామూలుగా అయితే కనుక ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వేరే విషయాల గురించి మాట్లాడేది ప్రస్తావిస్తే ఇప్పుడు వద్దులే అమ్మా, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది, తర్వాత ఎప్పుడైనా చూద్దాం, టైం అయిపోయింది, నేను పోవాలా, ఎలహంకకు పోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ దానికి భిన్నంగా నిన్న ఆయన ప్రెస్ మీట్ అయిపోయి బయట వస్తే కావాలనే ముందుగా అరేంజ్ చేసుకున్నటువంటి నేషనల్ మీడియా ఏదైతే ఉందో ఆ నేషనల్ మీడియాతో ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడిన దాని వెనకాల పెద్ద కుట్ర కోణం దాగి ఉంది. ఏంటంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి సో అమరావతి రాజధానికి చట్టబద్ధత కావాలని చెప్పి ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉంటే, పెద్ద ఎత్తున పెట్టుబడులు అమరావతికి వస్తూ ఉంటే, నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఈయన అసలు అమరావతి అవసరమే లేదు, అమరావతి నదీ తీర ప్రాంతంలో ఉంది, రివర్ బేసిన్లో ఉంది, ఇది మునిగిపోతుంది అని చెప్పి కొత్త భాష్యం చెప్పాడు. సో వీళ్ళు లక్షల కోట్ల పెట్టుబడులు అక్కడికి తెస్తా ఉన్నారు, సో ఇవన్నీ మునిగిపోతుంది, సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని చెప్పి ఇంగ్లీష్లో చెప్పాడు. ఎందుకు ఇంగ్లీష్లో చెప్పాడంటే ధమ్కీ ఇచ్చాడు. చెప్పాడు అని చెప్పడం కన్నా ధమ్కీ ఇచ్చాడు, ఇన్వెస్టర్లకు ధమ్కీ ఇచ్చాడు. ఎవరైతే ఈ రిజర్వ్ బ్యాంక్ ఉంది కదా, అప్పులు ఇస్తున్నారో వాళ్లకు ధమ్కీ ఇచ్చాడు, కేంద్ర ప్రభుత్వానికి ధమ్కీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మీరు దానికి చట్టబద్ధత కల్పించేపోతారు ఎక్కడైనా, అది రివర్ బేసిన్లో ఉందని చెప్పి కొత్త భాష్యం చెప్పాడు. కొత్త మరి రివర్ బేసిన్లో ఉంటే ఈయన ఇల్లు ఎందుకు కట్టుకున్నాడు? ఈయన ఇల్లు కూడా అమరావతిలోనే ఉంది. ఈయన వారానికి 10 రోజులకు ఒకసారి వచ్చి ఉండేది ఆ ఇంట్లోనే. ఈయన మాత్రము నదికి కరెక్ట్గా 2 కిలోమీటర్ల దూరంలో ఇల్లు కట్టుకోవచ్చు, కానీ నదికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అక్కడ రాజధానికి సంబంధించినటువంటి భవనాలు కట్టకూడదని చెప్పి అసలు నిజంగా చెప్తాను, ఈయనకి ఏ విధంగా 39% ఓట్లు కూడా వచ్చాయో ఇంకా ప్రభువుకే తెలియాలి. ఇంత నాలెడ్జ్ ఉన్న ఆయనకి. ఇప్పుడు సముద్ర తీర ప్రాంతము ముంబై ఉంది, ముంబై సముద్ర తీర ప్రాంతం అని అక్కడ రాజధాని మార్చేశారా? లేకపోతే చెన్నై సముద్ర తీర ప్రాంతము, అసలు సముద్రము సగం చెన్నై మొత్తం ఆ సిటీలో సగం వరకు ఉంటుంది ఆ సముద్రము, మరి దాన్ని మార్చేశారా? కాబట్టి ఎలాగైనా అమరావతిని అడ్డుకోవాలని చెప్పి మరొకసారి విషం చిమ్మాడు. మరి రివర్ బేసిన్ అయితే మరి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ సరిపోదు, ఇంకా ఎక్కువ ల్యాండ్ మీరు తీసుకొని డెవలప్ చేయండి అని ఎందుకు చెప్పారు? అదేవిధంగా 2019 ఎన్నికలకు ముందు నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ చూడండి, ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే నేను నివాసం ఉండబోతున్నాను, అమరావతి రాజధాని, రైతులకంతా న్యాయం చేస్తాను, చంద్రబాబు నాయుడు మోసం చేశాడని చెప్పి నమ్మించి మోసం చేసి తడిగుడ్డతో అమరావతి రైతుల గొంతు కోసి గద్దెనెక్కిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. రాష్ట్రానికి రాజధానే అవసరం లేదంటాడు. మరి 3 రాజధానులు కడతానని ఏ నోటితో చెప్పావు? సో ఈయన ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంట. ఈయన పులివెందుల్లో కూర్చుంటే పులివెందుల్లో రాజధాని అవుతుందంట, యలహంకలో కూర్చుంటే యలహంక రాజధాని అవుతుందంట. సో ఈయనకు నిన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏమంటే రాజకీయ పరిజ్ఞానం శూన్యం. ఏదో ప్రశాంత్ కిషోర్ జిమ్మికిల్తో గెలిచిపోయి ఏదో అట్లా నెట్టుకొచ్చాడు, కానీ ఈయన్ని చూసి ఓట్లు వేస్తా ఉన్నాడు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పొరపడుతున్నారు. అవి యాంటీ టీడీపీ ఓట్లు, యాంటీ జనసేన ఓట్లు, లేకపోతే యాంటీ బీజేపీ ఓట్లు మీకు పడతా ఉంది. కానీ ఎందుకంటే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఏదో నిన్ను చూసేసి నువ్వేదో పెద్ద పోటు మొగోడని నీకు ఓట్లు వేయడం లేదు. అవన్నీ యాంటీ చంద్రబాబు నాయుడు గారు ఓట్లు, యాంటీ పవన్ కళ్యాణ్ ఓట్లు, యాంటీ బీజేపీ ఓట్లు, అక్కడ ఎవరు లేరు కాబట్టి మీకు పడతా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక బలంగా ఉంటే ఆ ఓట్లన్నీ అటువైపు పోయేది జగన్మోహన్ రెడ్డి గారు. మీరేదో మీ గురించి ఎక్కువ ఊహించుకుంటున్నారు.
ఊహించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆంగ్ల ఛానళ్లలో ఇన్వెస్టర్లకు అర్థమయ్యేటట్లు అక్కడ బ్యాంకుకు సంబంధించినటువంటి కార్యాలయాలు కడతా ఉన్నారు కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే విధంగా, ప్రపంచ బ్యాంకుకు అర్థమయ్యే విధంగా, కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా ధమ్కీ ఇవ్వడం జరిగింది. ఈ ధమ్కీ వాళ్ళకి ఇవ్వనైతే ఇచ్చాడు, అదేవిధంగా అమరావతి ప్రజలకు, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ధమ్కీ ఇచ్చినట్లయింది. సో ఈ ధమ్కీని వాళ్ళు ఆ రెండు జిల్లాల ఉమ్మడి కృష్ణా కావచ్చు, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజలు గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక గెలిస్తే అమరావతి ఉండదు. క్లియర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక 2029లో గెలిస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు, రాజధాని అవసరం లేదు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదని ఆయనకు వచ్చిరాని ఇంగ్లీష్లో నిన్నైతే చాలా క్లియర్గా చెప్పేశాడు. ఆయన మనసులో ఉన్నటువంటి మాటను చాలా క్లియర్గా చెప్పేశాడు. ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉలిక్కి పడ్డాడు. మొన్నటికి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు, ప్రజలు యాక్సెప్ట్ చేశారు కదా, మేము దీన్నే కంటిన్యూ చేస్తామని ఆయన అంటాడు. నిన్నేదో ఇంటర్వ్యూలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఏమంటాడు, వాళ్ళు కడతా ఉన్నారు కదా, ఇంకా అప్పు చేసి కడతా ఉన్నారు కదా, మేమే కంటిన్యూ చేస్తామని ఆయన అంటాడు. సో ఎవరిని అడిగినా మేము కంటిన్యూ చేస్తామని చెబుతా ఉన్నారు. కానీ ఈయన వాళ్ళందరికీ కూడా ధమ్కీ ఇచ్చాడు ఇంగ్లీష్లో. ఏమంటే ఇప్పుడు ఈయన దృష్టిలో ఉండేది ఒక రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదు, వాళ్ళకు కావాల్సింది బటన్లు నొక్కడమే. అలా రాజధాని అవసరం లేదు, బటన్లు నొక్కడం ఒకటే కావాలి అని చెప్పి నొక్కితేనే కదా 151లో నుంచి నొక్కిన దానికి 5 కిందికి పడిపోయింది. అయినా కూడా ఏమీ మారలేదు. కాబట్టి రాజధానికి చట్టబద్ధత కల్పించకూడదు అని చెప్పి దుర్దేశంతోనే ఆయన ఇంగ్లీషులో కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా మాట్లాడాడు, నేషనల్ మీడియాతో మాట్లాడాడు. అదేవిధంగా ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయించుకుంటున్నాడు. సో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంట. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అమరావతిని ఆపాలి అని చెప్పి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు తన స్టాండ్ అయితే తెలిపేశారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు కావచ్చు, వాళ్ళ స్టాండ్ ఏందో క్లియర్గా 2029లో తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు. పాయింట్ నెంబర్ 1, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు. పాయింట్ నెంబర్ 2, అమరావతి రాజధానిగా ఉండబోదు. పాయింట్ నెంబర్ 3, తను గెలిచినా ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ, అంటే ఆయన ఇప్పుడు యలహంకలో కూర్చుంటే యలహంకనే ఆంధ్రప్రదేశ్కు రాజధాని. కాబట్టి అమరావతి అనేది రాజధానిగా ఉండదు. ఏ విధంగా అయితే ప్రజావేదికను కూల్చేశాడో ఇప్పుడు కడతా ఉన్నటువంటి బిల్డింగులను కూడా కూల్చేస్తాడు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అలాంటిది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించండి. ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రజలు, కృష్ణా గుంటూరు అనే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం విజ్ఞతతో ఆలోచించండి. ఇలాంటి వ్యక్తినా మీరు ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చూసింది? ఇలాంటి వ్యక్తిగా మీరు 2019లో ఓట్లేసింది? ఇలాంటి వ్యక్తిగా 2024లో 39% ఓట్లేసింది? సో ఇట్లా మైండ్ సెట్ పెట్టుకొని ఇలాంటి అతన్ని మనం కనుక ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే అసలు ఇంకా ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆల్రెడీ చూపించాడు 5 సంవత్సరాలు. దానికి అంటే ఇప్పుడు రప్ప 2.0 కాబట్టి దానికి అమ్మామొగుల్లాగా నేను పరిపాలన చేస్తానని చెప్పి ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఇంగ్లీష్లో మాట్లాడడం వెనక ఉద్దేశం ఏంటంటే ధమ్కీ ఇచ్చాడు. ఆ ధమ్కీ ఎవరెవరికంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి చట్టబద్ధత కల్పించకూడదు అని కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా అమరావతి బ్రాండ్ని కిల్ చేయడానికి, ముఖ్యంగా కృష్ణా గుంటూరు ప్రజలకు నేను గెలిస్తే అక్కడ అమరావతి ఉండదు, రాజధాని ఉండదు అని చెప్పి చాలా క్లియర్గా ధమ్కీ ఇచ్చేశాడు. ఇక ఆలోచించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.